గుడ్ మార్నింగ్. హైదరాబాద్ పోలాండ్ జకపాన్ డే 2 ఈరోజు ట్రిప్. డే 2 బాగా బయలుదేరాము. గట్టిగా తిరిగేది అయితే ఇక్కడ ఉత్తర నడకే వాకింగ్ ఆడికి పోయేసారు. అంత హైకింగ్ వాసిపోతుంది. గివంట్ వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. చూద్దాం ఈరోజు ఎట్లా జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటాము. సో మేమైతే రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే కనుక ట్యాక్సీకి ప్రైవేట్ ట్యాక్సీ అలాంటివి అయితే ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది బస్సులు. అక్కడ నుంచి అయితే మాకైతే 4:02 అయితే అయింది బస్సు ఇక్కడ దిగడానికి. మనము కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, ఆ పాయింట్ దగ్గర అయితే దింపుతుంది అక్కడ బస్ స్టాండ్లో మనం బస్సు ఎక్కితే కనుక. మీరు ఎవరు ప్రైవేట్ ట్యాక్సీలు ఇలాంటివి ఏమన్నా అడిగితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే అడుగుతుంటారు. ఇలాంటివి చూసుకోండి జాగ్రత్తగా. సో మేము బస్ దిగిన తర్వాత ఇలా కొంచెం ముందరికైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్గా అయితే ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే డబ్బులు అనేది చేతులు అయితే పెట్టుకోవాలి. ఏటీఎం కార్డ్స్ అలాంటివి అయితే పనిచేయవు. డెబిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్స్ అయితే పనిచేయవు. మామూలుగా లిక్విడ్గా అయితే చేతులు పట్టుకుంటే బెటర్ అమౌంట్ విషయానికి వస్తే. అక్కడ నుంచి ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి, ఇదైతే గుర్రం బండి రెడీగా అయితే ఉంది వెళ్ళడానికి, అక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. ఇవన్నీ అతికిచ్చారు పేపర్లు. ఏంటో మరి మొత్తం పోలీస్ లాంగ్వేజ్లో ఉంది, మనకైతే ఐడియా లేదు. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి గివంత్. ఇక్కడ నుంచి అయితే మ్యాప్ అయితే చూపిస్తుంది. ఈ బ్లూ లైను, ఎల్లో లైను ఇలాగే చూపిస్తుంది. మనమైతే ఆ లైన్ పట్టుకుని అయితే రోడ్డు మ్యాప్ అయితే చూసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసేసి పైకి వెళ్ళడానికి రూప్ కార్ది అయితే ఉంటుంది ఇక్కడ పక్కన. మేమైతే అక్కడ పోయి అడిగినాము ఎంత కాస్ట్ ఏంటనేసి అడిగితే వాళ్ళు వచ్చేసి 200 జిలోట్ అన్నారు. అంటే అప్ అండ్ డౌన్ పైకి వెళ్ళేసి ఒక 1 అవర్ వదిలి చూపించేసి మళ్ళీ పిలుచుకుని అయితే వచ్చేస్తారు. ఎందుకులే అంత డబ్బులు అనేసి మేమైతే ఇంకో మామూలు నడుచుకుంటే వెళ్దామని డిసైడ్ అయినాము. ఇదంతా లైన్ చూడండి. రూప్ కారు ఇది వచ్చేసేసి మొత్తం మనల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించేసి తీసుకుని అయితే వచ్చేస్తుందంట. చాలా కాస్ట్, అంటే పర్సన్కి వచ్చేసి 4000 రూపీస్ అయితే అవుతుంది. మనకి ఎందుకు లేనేసి మేమైతే నడుచుకుంటే అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ జంతువులు కానీ ఉంటాయని చూపిస్తున్నారు. ఇవన్నీ మనకి ఏమైనా సాయం కావాలంటే హెలికాప్టర్ సాయం కానీ ఉంటుంది. కొండలో మనకి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటాయి కనుక ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు. ఇక్కడ ఏంటంటే ప్రతి రోడ్డు దగ్గర అయితే ఎంట్రీ అవ్వడానికి కొండ మీదకి పైకి వెళ్ళడానికి అయితే 10 జిలోట్ అయితే పే చేయాల్సి వస్తుంది ఈచ్ పర్సన్కి ఎంట్రన్స్లోనే. అంటే మేము ముగ్గురు వెళ్ళాక 30 జిలోట్ అయితే పే చేసాము. ఇది ప్రస్తుతానికి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు కదా, ఒక పాపను అయితే ఎత్తుకొని ఉండితే ఉన్నాడు చూడండి బ్యాక్ సైడ్. అలాగే 2 పాపలు కానీ ఉండరు ఈయనకి. వీళ్ళు కానీ పైకి వస్తారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, ఆయన ఆ బ్యాగ్నే కుర్చీలాగా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఆ బ్యాగ్ మస్తు ఉంది. వీళ్ళు కానీ పైకి వస్తారు నాకు తెలిసి పైకి మేము వెళ్ళే ప్లేస్కి అయితే. చూద్దాం మధ్యలో ఏమైనా కలుస్తారు లేదో. ఇక్కడ వచ్చేసి గైడ్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకైతే. మనకైతే ఏం అర్థం కాదు, మొత్తం పోలీసులను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. పొద్దున వచ్చి ఉంటే బాగుంటుంది. చూడు అక్కడికి వెళ్తారు. పొద్దున వస్తే మనకి మేఘాలు అనేది కింద ఉంటుంది. ఇప్పుడు తాడు కట్టి లాగాలి. ఇప్పుడు ఆ కారు ఎలా వెళ్తుంది, ఒకవేళ అక్కడ కట్ అయింది అనుకో, కింద పడింది అనుకో, పరిస్థితి ఏంటి? ఛాన్స్ ఉండదు అట్లా కట్ అయ్యాక. చాలా సేఫ్టీ ఉంటుందిరా. సేఫ్టీ చూసుకుంటారు. సో మేమైతే ఇంకా స్టార్ట్ చేసాం. బాగానే నడుచుకుంటూ అయితే వచ్చాము. ఆల్మోస్ట్ మధ్య దారిలోకి అయితే వచ్చాము. ఇంకా చాలామంది నడుచుకుంటే లేదైతే ఇక్కడ నుంచి దాదాపు 3.5 గంటలు అయితే పడుతుంది టైము.
Ale musimy gdzieś dopiero przeczytać rzeczywiście gdzie. సో మేము వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడ నుంచి అయితే 2 గంటల 40 నిమిషాలు చూపిస్తుంది. మేము ఆల్మోస్ట్ 1 గంట సేపు అయితే నడుచుకుంటే అయితే వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ అబ్బా ఏంద్ర ఇంతకనంగా ఉంది కత్తిది రాయి. సో ఇందాక మధ్యలో కనిపించింది కదా అన్న, ఇతనైతే 3 పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాడు చూడండి. 2 పిల్లలు నడుస్తుంటే ఒక పిల్లని అయితే మీరైతే ఎత్తుకున్నాడు. వామ్మ నాకు మాటలు రావట్లేదు ఈయన కష్టం చూస్తుంటే. మామూలు నేను సింగిల్ నడుచుకుంటూ వెళ్ళడానికి చిందబ్రే చాలా కష్టపడుతున్నాను. అతనైతే అయ్యో బాపరే మాటలు సార్ ఏం చెప్పాలో కానీ అర్థం కాలేదు ఆయన గురించి చూస్తే. ఇంక ఇక్కడ నుంచి 2 అవర్స్ పైన నడవాలి ఇంకా. చాలా ఉంది, చాలా కథ ఉంది. ఇది ఫుల్ హ్యాపీ. ఈ నేచర్ చూస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఈ నేచర్కి, గ్రీనరీకి, ఈ చల్లటి ప్రదేశానికి, మంచి గాలి, మైండ్ అంతా పీస్ఫుల్ ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఏందో తెలియలేదు కానీ వాతావరణం చాలా హైలైట్. ఇంకా మీకు పైకి పోయి చూపిస్తా సీనరీ, ఇంకా వెరైటీ ఉంటుంది చూడండి. చాలా ఉంది ఇంకా ముందు ముందు కథ. ఇది ఇంకా స్టార్టింగే, ఇంక ఇది ఎంట్రన్స్లోనే ఉన్నాం ఇంకా మనం. నేనైతే మామూలు షూనే వేసుకొచ్చాను. ఈ షూ అయితే గ్రిప్ అయితే ఏం లేదు, జారిపోతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ రావాలంటే మౌంటైన్ షూస్ అంటే దొరుకుతాయంట. మౌంటైన్ షూ ఎక్కడానికి ఆ షూ వేసుకురావాలంటే యాక్చువల్గా. దీంట్లో అయితే కొంచెం కష్టమే ఉంది ఈరోజు. నిన్నైతే మొత్తం రోడ్డే ఉంది కదా, నిన్న వీడియోలో అయితే మొత్తం రోడ్డే ఉంది. దీంట్లో అయితే మొత్తం రాయే ఉంది, రోడ్డే లేదు అసలు దీనికైతే. అక్కడ గుర్రు బండ్లను పోతుండే, ఇక్కడ అసలు గుర్రు బండ్లు లేవు, ఏం లేవు. ఇలా మధ్యలో ఇలాంటి రోడ్డు వస్తే హ్యాపీగా అనిపిస్తుంది. శబరిమలకి వెళ్ళేది ఎలా దీనికంటే హైట్ ఎక్కాలి. ఇంకా నేనేంటంటే ఇక్కడ నుంచి అంతవరకు ఎక్కుతా, కూర్చొని మళ్ళీ ఎక్కుతా, కూర్చొని మళ్ళీ ఎక్కుతా. ఇది నా పని. పద 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 కూర్చుంటే పని అవుతుంది, ఇంకా చాలా ఉంది. మరి అలిసిపోయిన స్టైల్ తగ్గట్లేదు, పోజ్ తగ్గట్లేదు. మనిషి వస్తుందా చిందోబ్రే అమ్మా. రాళ్ళ రోడ్ అయితే ఇది మంచి రోడ్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. అమ్మయ్య బతికిపోయినాము. ఇలా ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది రోడ్డు. కంకర ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. రాళ్ళు ఉంటే అవి ఉన్నా పర్లే కానీ చాలా అప్ అండ్ డౌన్ ఉంది మళ్ళీ, అది మెయిన్ ప్రాబ్లము. గివంత్గా మనం వెళ్ళాల్సిందే. సో మనం ఇక్కడ నుంచి అయితే ఇంకా 2 అవర్స్ అయితే నడవాలి. చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటనేది ముందర. ఇప్పటివరకు అయితే 1.5 గంటల సేపు అయితే నడుచుకుంటూ అయితే వచ్చాము. ఇక్కడ వచ్చిన షాప్ ఉంటే మేమైతే జ్యూస్ అలాంటివి అయితే కొనుక్కొని బయలుదేరాము. జ్యూస్ 14 కనిపించారు. అటు నుంచి నడుచుకుంటాం.
కండ్రగొప్ప కండ్రకప్ప కండ్రకప్ప నడుచుకుంటూ వెళ్తున్నారు. అదొక రూట్, ఇది మేము వెళ్ళే రూట్. ఇంత కథ ఉంది, చరిత్ర పెద్ద హిస్టరీనే ఉంది కొండకి. వా, చాలా ఉంది ఇక్కడ తిరగాలంటే. మినిమం ఎంత లేదన్నా ఒక వారం 10 రోజులన్నా కావాలి ఈ కొండ మొత్తం తిరగాలంటే. ఒక్కో దగ్గర ఒక్కో స్పెషాలిటీ అయితే ఉంది. అయ్యో అయ్యో, అప్పుడే అయిపోలేదన్నా, ఇంకా ఉంది. అక్కడ ఉంటారు మనుషులు. ఏంటి కన్నా ఇంకా చాలా ఉంది. ఆడ చూడు మెల్లగా ఎక్కుతుంది, టెన్షన్ లేకుండా. అలా ఎక్కలరా ఏమమ్మా? పాట పాడరా ఒకటి పాటరా. అలా సిటీనా ఏదో పాట ఉంది కదా, అంతర్యా. పాట రావట్లేదంటావా అలసిపోతే? ఇవి వచ్చేసి కొండ మధ్యలో నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి. ఇవి తాగుతారు కొంతమంది, మరి బాగా దాహం వేస్తే కనుక. చాలా బాగానే ఉన్నాయి. మేమైతే తాగిన వాటర్ బాటిల్ పట్టుకున్న వాటర్ అయితే నేచర్ వాటర్ కదా, చాలా క్లీన్గా చాలా బాగున్నాయి. మాకైతే ఎక్కేటప్పుడు కొంచెం కష్టం ఉంది, కానీ దిగేటప్పుడు ఇంకా కష్టమైతే చూస్తున్నాం మేము. కొంతమంది అయితే చూడండి, మీరు చూస్తే కనుక అక్కడ చేతులు పట్టుకొని మరీ దిగుతున్నారు. అంత అప్ డౌన్ అయితే ఉంది. ఎక్కేటప్పుడు అయితే అప్ మనకు అంత అనిపించదు, కానీ దిగేటప్పుడు డౌన్ చాలా కళ్ళకైతే చాలా ఎక్కువైతే కనిపిస్తుంది. మామూలు అంటారు, డ్రింకింగ్ అంటే తాగొచ్చు అంటుండు, కానీ అమ్మో ఏంద్రా మామ, చాలా కత్తుంది ఏంద్రిడా. అమ్మో అవుతుంది అర్థం కావట్లే, కానీ డెఫినెట్గా అయితే ప్రయత్నం చేస్తాము. పోయేటప్పుడు అయితే బాగానే ఉంది, మళ్ళీ ఫస్ట్ అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సిచ్యువేషన్ చూస్తుంటే భయం వేస్తుంది. ఎంత జాగ్రత్త దిగుతున్నారు వీళ్ళు. ఎంత పైన ఉన్నాం చూడండి. ప్రస్తుతానికి మేమున్న వ్యూ పాయింట్ అయితే ఇది. అమ్మా దేవుడా, కనిపిస్తున్నారా మనుషులు? తాగడానికి వాటర్ పట్టుకున్నా దిగరా? ఇది తాగడానికి వాటర్ పట్టుకుంటుండు మావాడు. చాలా ఉంది, ఇంకా ముందరికెళ్ళి చూపిస్తుంటా. చూస్తున్నాను. సో అక్కడ నుంచి ఇలా నడుచుకుంటే ఇలా 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 వచ్చి ఇలాగ తెచ్చాం ఇప్పటికే. ఇవి చూడండి ఇంకా ఎంత ఉంది పైన. జనాలు ఎక్కుతున్నారు. చాలా కత్తనే ఉంది. అక్కడికి వెళ్ళాల. అక్కడ ఉంది, ఆ పాయింట్కి అయితే వెళ్ళాలి. చాలా రౌండ్ తిరుక్కొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. Chociaż nie pięta. Agata już czuje. Palce. Co nie, tu zejdę. Swoje nawodnienie zostawił. Reumatyzm. Idźcie poproszę reumatyzm. Żona szukaj na plecaku, bo ja nawet go nie ściągam Też na już. wódkę poproszę. Makabra. ఇటు నుంచి అక్కడికి వెళ్తే మామూలు పెద్ద కదరా. అయ్యో, ఇంకేమైనా ఫ్లాట్ ఉంటుంది. ఎంతమంది రా, యూఎస్ఏ వేరే మనిషి వస్తుంటారా? నేను ఒక్కడ పరిచయం అయింది. అమెరికా నుంచి వేరే వచ్చింట మనిషి. ఇంకా ఉంటే చాలా ఉంటారా చూడడానికి. ఎక్సలెంట్. చూడరా, ఆడిపోతే అయిపోయినట్టే పని. ఇలా ఉంది ఇలా. అని వీడియో చూడరా కంట డైరెక్ట్ మరి ఇక్కడ నుంచి అలా నడుచుకుంటే తెల్ల
ఆ కొండ మీదకి చిన్న కనిపిస్తున్నారు చూడండి జనాలు. దేవుడా, ఇంత కష్టం ఉంటుంది అనుకోలే కింద నుంచి ఆలోచన చేసినప్పుడు. చూడండి రోడ్ చూడండి ఎట్లా రోడ్, జనాలు వచ్చేవాళ్ళు దాదాపు అక్కడి నుంచి అప్పే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి కనీసం ఒక 10 సార్లు కూర్చొని ఉంటాం కింద. అమ్మా, ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది. జిందగీలో ఇటు పక్కన ఎట్టో వెళ్తున్నారు రే జమమ్మ, చూడు జనాలు అడుగా అటు సైడ్ కానీ వెళ్తున్నారు చూడుగా. అవునవును అవునవును, ఇదేం పట్టుకుంటాను కదా ఇది తాగేది ఎనర్జీ డ్రింక్. తాగొద్దు. అక్కడ దాకా వెళ్ళాలి. సరే చేస్తాం మళ్ళీ పైకి పోయి మళ్ళీ వ్యూ చూపిస్తాం మీకు మొత్తం నీట్గా. అమ్మా చూడండి, అక్కడే అనుకుంటే ఇక్కడ ఇంకా కథ వేరే ఉంది. ఇది పైన మా దేవుడా, ఇక్కడ మ్యాప్ వేసి ఉన్నాడు, చూపిస్తా పెట్టుకోవాలి ఏంటని. మేము అనుకున్న దానికి 40 minutes నడవాలంటే ఇటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ ఒక చూపిస్తుంది, ఇటు సైడ్ నోట్ చూపిస్తుంది. ఇక్కడ వరకు అయితే 17.20 మీటర్ వచ్చిన పైకి. Kiki, sama Kiki, które są tutaj dalej. 40 minut na wiele. Na Giewont 40 minut. Nie wierzę, z kolejkami to godzina. సో మేమైతే ఇక్కడ వరకు అయితే 1725 మీటర్లు అయితే పైకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మీకైతే చిన్న వ్యూ అయితే చూపిస్తాను చూడండి. మళ్ళీ నేను ఇక్కడికి నుంచి వెళ్ళాల్సిన ప్లేస్ గివంత్ వచ్చేసి 40 minutes అయితే నడుచుకుంటే అయితే వెళ్ళాలి. ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇంకో ప్లేస్కి అయితే మళ్ళీ అక్కడ నుంచి కిందకి వచ్చేసి మరి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి. కండ్రకొప్ప ఏదో ఉంది సంథింగ్ దాని పేరు, నాకైతే వర్డ్స్ అయితే పూర్తిగా తిరగట్లేదు. మీకైతే చూపిస్తాను నీట్గా. ప్రస్తుతానికైతే గివంత్ అయితే చూపిస్తాం ఈ వీడియోలో. అక్కడ పైకి అయితే వెళ్ళాలి, కనిపిస్తుంది కదా ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. అది వచ్చేసి యేసుప్రభు సిల్వ అయితే ఉంది పైన, అక్కడ చూద్దాం ఎలా ఉంది ఏంటనేసి మధ్యలో మీకైతే చూపిస్తూ ఉంటాను. సో మేమైతే కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చాలాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. దాదాపు ఒక 1/2 hour అయితే ఉంటాం ఇక్కడ. చాలా అలసిపోయాం కదా, దాదాపు ఒక 1/2 hour రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరాము. ఇదంతా మీకు వచ్చేసి చిన్న వ్యూ చూపిద్దాం అనేసి. ఏదో ఒక సెంటర్ పాయింట్, ఇటు వెళ్ళాలనుకుంటే ఇటనే వెళ్ళొచ్చు, అటు వెళ్ళాలనుకుంటే అటకనే వెళ్ళొచ్చు. మనం వచ్చేసి ఇప్పుడు బ్లూ లైన్ పట్టుకుని అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇటు సైడ్ వెళ్తే కనుక కండ్రగొప్ప ఎల్లో లైన్, మీకైతే అది కానీ చూపిస్తాను నేనైతే. మా ప్లానింగ్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఇది. తర్వాత మాకు ఓపుకుంటే అటు వెళ్దాం అనేసి మేమైతే అనుకున్నాము. అక్కడ కూర్చొని డిస్కషన్ అయితే చేసుకున్నాము. మీకైతే చూపిస్తాం మొత్తానికి వచ్చి. ఇంత పైకి వచ్చిన తర్వాత కింద పోవాలన్న కష్టం ఉంది ఇక్కడ. ఓకే, సో పైన అయితే వాళ్ళ అబ్బాయి అయితే పడిపోయాడంటే ఆయన వచ్చేసేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే ఉంటాయి కదా, చిన్న చిన్న సేఫ్టీ బ్యాండేజ్లు ఇలాంటివి ఏమన్నా ఆయింట్మెంట్ ఇలాంటివి అయితే వచ్చి అడిగిన వెంటనే చాలామంది అయితే వచ్చి ఆయనకైతే ఇస్తున్నారు. మా దగ్గర ఉండ తీసుకోండి అనేసి. కొండ మీదకి వెళ్ళాలంటే ఇలాంటివి పెట్టుకుని అయితే వెళ్ళాలి. కాకపోతే మేమైతే ఏం తీసుకుని అయితే వెళ్ళలేదు. గబుకుని ఏమైనా పడితే చిన్న బ్యాండేజ్ టైప్ ఇలాంటివి అయితే పెట్టుకుని అయితే వెళ్ళాలి. మాకైతే అసలు ఆ ఐడియానే లేదు వాసన చెప్పాలంటే. అక్కడ చూసిన తర్వాత మాకైతే గుర్తుకైతే వచ్చింది. సో ఇది చాలామంది అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు. మా దగ్గర ఇది ఉంది, ఇది చూసుకోండి వాడండి అనేసి. సో మనమైతే కింద చూసాం కదా, అతను కానీ పైకి అయితే వచ్చాడు చూడండి. చూపిస్తాను మీకు చూడండి, అంత పైకి అయితే వచ్చాడు చూడండి. 2 పాపల్ని ఒక పాపని భుజాన్ని వేసుకొని వాళ్ళు తినే తిండి మొత్తం బ్యాగులు వేసుకుని అయితే వచ్చాడు. ఇంకా చూద్దాం ఎక్కడికి కలుస్తాడు ఏంటనేది. అతను చూస్తుంటే చాలా గ్రేట్ అయితే అనిపిస్తుంది నాకైతే.
జిందగీలో చాలా చూడండి, ఈమె కానీ ఎంత ముస్లాం చూడండి ఎలా ఉంది పర్సనాలిటీ. అలాగైతే పైకైతే వస్తున్నారు. ఇక్కడ చూసి నేను స్టన్ అయిపోయాను. ఒక్కొక్కరు ఒకలాగా అయితే ఉన్నారు ఇక్కడ. వయసు అయిపోయిన వాళ్ళు కానీ చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. సో ఇంకా మేమైతే అక్కడ నుంచి అయితే బయలుదేరాం పైకి. ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా, మరి అక్కడికి వెళ్ళేసి మరి తిరిగేసుకుని అయితే రావాలి కదా, చాలా టైం అయిపోతుంది అనేసి అయితే బయలుదేరాము. చిందోబ్రే చిందోబ్రే సో కొండ ఎక్కాలంటే ఇలాంటి స్టిక్స్ ఉంటే కొంచెం ఈజీగానే ఉంటుంది, చాలా గ్రిప్ అయితే దొరుకుతుంది. మనకైతే అలాంటివి ఏం లేవు, మామూలుగానే ఎక్కేసినాం మేము. మనకు అసలు అలా ఐడియానే లేదు. ఇక్కడైతే చాలామంది అయితే తెచ్చుకుంటున్నారు. సో ఇది వచ్చేసి బ్లూ లైన్ చూడండి. ఈ బ్లూ లైన్ పట్టుకుని అయితే వెళ్ళాలి గీవంత్కి. ఇది ఒక మ్యాప్లోనే వచ్చేసి మనకు బ్లూ లైన్ అయితే చూపిస్తుంటుంది. హైకింగ్ యాప్స్ చూస్తే కనుక బ్లూ లైన్ అయితే పట్టుకొని అయితే కరెక్ట్గా అయితే మనం లొకేషన్కి అయితే డెఫినెట్గా అయితే వెళ్తాము. సో ఇది వచ్చేసి వ్యూ చూడండి. చిందోబ్రే చిందోబ్రే సో ఇలా మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడైతే వేసింటారు ఇలాగా బ్లూ లైన్స్. మనం వెళ్ళాల్సిన మ్యాప్ రోడ్ అనేసి, మనం వెళ్ళాల్సిన రూట్ కరెక్టా కాదనేసి అయితే మనం అయితే చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో. చేసుకుంటే బెటరు, మనము కరెక్ట్గా వెళ్తాం. లేదనుకో తప్పిపోతాము చెప్పాలనుకుంటే. ఇక్కడ చూడండి ఎలా ఉంది కలర్ అంతా వేరే ఉంది, బ్లాస్ట్ అయినట్టుంది. మా కొండ లోపల నుంచి వాటర్ వచ్చేది ఉంటారా, పట్టుకొని తాగారా ఏ వాటర్. అబ్బా ఇలాంటి వాటర్ ఇక్కడ దొరకదు, ఇలాంటి వాటర్ దొరకదు. మీరైతే కింద కూర్చున్నారు, ఇంకా పైకి ఎక్కలేదు మనోడు. కింద కూర్చున్నారు మీరు, ఇక్కడ ఎక్కేసి ఇంకా ఒకటి ఉంది. ఇక్కడ నుంచి బాగా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలి, ఆ సిల్వ దగ్గరికి టవర్. Pomału, żebyś nie zleciał, dzieciak. Słyszysz? No to pomału. మామ హైలైట్ ఉంది. ఇంకా 20 minutes చూపిస్తుంది. అలా కొందరు దానికని వెళ్తా, కంగారు పడద్దు. మీకు అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది వ్యూ చూడండి, వస్తుంది. మేఘాల దగ్గరికి అయితే వెళ్తాను. Ja idę tam jest te rumylczyk i sobie naleję wodę. Niech podejdzie zobaczyć. Też nie będziecie oszukiwać, że wszedłem. Ja napisałem na czacie, póki był jeszcze live, że Japczan wchodzi. Dzień dobry. Dobry. ఇక్కడ వ్యూ పాయింట్ చూపిస్తా చూడండి. అబ్బా, జిందగీలో చూడాల్సిన ప్లేస్లు ఇవి. ఆహా, సీనరీ అమేజింగ్, బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఎన్ని చెప్పుకున్నా తక్కువే నేచర్ గురించి. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాం.
అదంతా 1800 మీటర్ అంట, తక్కువే. ఇంకా అటు సైడ్ వెళ్ళేదైతే 2000 మీటర్ అంట. చూద్దాం. చిందో బ్రే. పైకి పోయే కొద్ది రకరకాలుగా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే. అమ్మ దేవుడా, అమ్మ ఇటు సైడ్ నుంచి వ్యూ చూడండి. ఇది కొంచెం గ్రేట్. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. దానిపైకి చూపిస్తున్నది కదా, పైన అప్పు ఉంది కదా. నెక్స్ట్ ఇది అయిపోతే దాని మీదకి వెళ్ళాలనుకుంటున్నాం మళ్ళీ. ఏమో ఇటు నుంచి చూస్తుంటే ఇంకా అదే ఇంకా హార్డ్ అనిపిస్తుంది, చాలా అప్ అనిపిస్తుంది. చూద్దాం. మొత్తానికైతే మీకు అయితే చూపిస్తాను ఈరోజు. ఎంత కష్టమైనా సరే తగ్గేదే లేదు ఈరోజు అయినకత. కానీ పైకి వెళ్ళే కొద్ది రకరకాలుగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు దిగేది చూస్తుంటే భయం వేస్తుంది. దిగేటప్పుడు మా పరిస్థితి ఏంటనే చూడండి. చూసారా? నెక్స్ట్ నా పరిస్థితి ఏంటో. వెళ్ళే కొద్ది ఇంకా పైకే ఉంది కానీ కింద కనిపించలే. అమ్మా దేవుడా. భయపడిపోతుంది ఆ పిల్ల, దిగేటప్పుడు భయపడిపోతుంది. చూడు అమ్మ చూడండి, మెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి. ఓరి దేవుడా. ఎటు నుంచి ఏదైనా తీర్చురా. పైకి వెళ్ళే కొద్దీ ఒకలాగా కనిపిస్తుంది వ్యూ. అబ్బా చూడండి, ఇప్పుడు నేను సెంటర్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, కొండ సెంటర్లోనే. చూడండి ఇటు వచ్చేసరికి ఇంకా ఇటు సైడ్ వ్యూ ఇంకా అదిరిపోయింది. చూడండి, ఎప్పుడు మనం వెళ్ళాల్సింది పైన, కథ ఇంకా ఉంది. ఆడు చూడు చైన్ పట్టుకొని ఎక్కుతున్నారు. దిగేటప్పుడు చూడండి కష్టాలు. అక్కడ చూస్తే మీరు చైన్లు పట్టుకొని ఎక్కుతున్నారు చూడండి ఫ్రెండ్స్. అబ్బా ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. పైకి వచ్చేవారికి తెలియదు. పైకి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అబ్బా జిందగీలో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం కానీ నా జీవితంలోన. ఎలా అనిపించిందని నాకైతే కామెంట్ అయితే తీసుకోండి. గుడ్ ఫీలింగ్. పోలాండ్లో ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. హైలైట్ ఉంది సీనరీ మాత్రంగా. అంత గ్రీనరీ, కొండ, మనకంతా టాస్క్లే ఉంటాయి. అడుగడుక్కి టాస్కే గుర్తుకొస్తుంది నాకు అది. సరే ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను వ్యూ. అబ్బా ఆకాశం మేఘం రెండు ఒకేలా ఉన్నట్టు. ఆకాశం మొత్తం కలిసిపోయినట్టుంది చూడు నాతో పాటు. సాలరీ జీవితానికి ఇంత మంచి ప్లేస్ చూస్తాను అనుకోలేదు జీవితంలో. ఆ కింద నుంచి ఇంకా రోడ్డు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పైకి వెళ్ళడానికి. నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన పాయింట్ చూడండి, రోడ్డు ఎంత బాగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చినా కదా జనాలు
అక్కడి నుంచి అయితే వచ్చినాము, అటు నుంచి మళ్ళీ అటు పైకి అయితే వెళ్ళాల. అది సిచ్యువేషన్. ఓకే మరి స్టార్ట్ చేద్దాము. చైన్ పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. సినిమా గుర్తుకొస్తుంది నాకైతే. అమ్మ ఇంత కష్టం ఉందా అనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసా. మొత్తం జారిపోతుంది. పోయేటప్పుడు ఇలా ఉందంటే Ale jak ja mam tutaj wejść teraz? నువ్వు వెళ్ళరా, వెళ్తా. చూడండి ఫ్రెండ్స్, కష్టాలు చూడండి. Suwam się. Uważaj na skałę, bo się głowę uderzysz. Tędy idź bokiem trochę. వెళ్ళరా, నువ్వు వెళ్ళు. బ్రేక్ అయిపోయింది మొత్తం. వామ్ దేవుడా, ఫైనల్గా అయితే వచ్చాను. సో ఇది ప్రస్తుతానికి ఇంక పైకి వెళ్ళి అయితే వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేసి. మొత్తం సరౌండింగ్ ఈ టవర్ కోసం. ఆహా, ఎప్పుడు నేను చాలా హైట్లో ఉన్నాను ఫీలింగ్ అవుతుంది. నా వెనకాల వ్యూ ఎలా ఉందా చూడండి. సైడ్ రే, సైడ్. దిగేటప్పుడు చాలా జాగ్రత్త. అవును, నా షూ జారిపోతుంది. అదే నేను ఎందుకు చెప్తాను, 1-2 సార్లు స్టెప్ చూసుకున్నారని చెప్తాను. No i muszę powiedzieć, że szliśmy, mamo, z tamtej... To jest o tym słowo bliskie. Tam ma. వ్యూ చూడండి ఎలా ఉంది. ఫైనల్గా అయితే రీచ్ అయినాను. అమ్మయ్య, దేవుడు కనిపించింది. ఎంత కష్టం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, ఇక్కడికి వచ్చేవరకు తెలియలేదు నాకైతే. ఏంది ఫ్రెండ్స్ ఇది వ్యూ. జిందగీ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. Już ci pomogę, czekaj. Jak one tu weszły? Chodź tu do mnie.
ఫైనలీ ఇది మన ఇద్దరికే సాధ్యమైంది. అది ఏంటంటే ఇంకా దిగి చూపించాలి మనం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. Beznadziejnie to mało powiedziane. ఇది దిగే రూట్. ఇది చాలా బెటర్. నువ్వు jest zasięg. మామ జాగ్రత్త. చూడు క్లీన్గా కొంచెం సైడ్ ఎంత అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు ఈజీగానే ఉంది కానీ దిగేటప్పుడు సుక్కలు కనిపిస్తున్నాయి. ఏదో సాహస యాత్ర. దగ్గర Za bardzo znowu trzeba iść. Ja mówię, nie przechodź jeszcze. To po co? Ale ja proponuję palić, jak już tak poszedł lik, to proponuję palić na wszystkich kanałach. O, jak? అమ్మయ్యా. ఆహా, ఇది కథ ఈరోజు. మామూలు లేదు చూడండి. చూడరా ఇలాగే పోయి సాహసయాత్ర ఉంది, సాహసయాత్ర. చూడరే నువ్వు ఓ అంటే మొత్తం పట్టుకుని వెళ్ళిపోయేది కిందకి. అవును.